పిల్లలు కావాలనే మీ కలను నెరవేర్చుకోండి. మొదటి కన్సల్టేషన్, మొదటి స్కానింగ్ ఉచితం. వివరాల కొరకు హెగ్డే ఫెర్టిలిటీని సంప్రదించండి. హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం స్టూడియోలో ఉన్నారు ఫ్యామిలీ కౌన్సిలర్ రజనీ రమ గారు. మేడంతో మాట్లాడదాం. నమస్తే మ్యామ్. నమస్తే నవీన. మ్యామ్, చాలామంది వైఫ్స్ కొన్ని త్యాగాలు చేస్తున్నాం అనుకుంటారు. అంటే అది త్యాగం అనాలో ఏంటో తెలియదు, కానీ అందరు మనసులో అయితే ఉంటుంది, నేనే చేస్తున్న పనులు. హస్బెండ్కి ఏమీ చెప్పరు, ఏం తెలియనివ్వరు, ఈవెన్ ఫినాన్షియల్ కూడా అనమాట. అన్నీ వాళ్ళే చేస్తూ ఉంటారు, మళ్ళీ తర్వాత బాధపడుతూ కూడా ఉంటారు. ఫైనల్గా వచ్చేది ఏంటంటే, కొన్ని ఇలా పెట్టుకొని హస్బెండ్కి చెప్పకుండా ఇలా మనసులో పెట్టుకోవడం వల్ల, వాళ్ళకి తెలియకుండా చేసే పనుల వల్ల కూడా లైఫ్ లాంగ్ బాధపడాల్సిన పరిస్థితి వస్తుంది. మరి ఇవి ఏమిటంటారు అసలు? అంటే మీరు ఒక పాయింట్ ఆఫ్ వ్యూలోనే అడిగారు నన్ను ఇప్పుడు, త్యాగం చేస్తే అని కదా. సమాధానం ఇంకా అక్కడే ఉంది, పడవలసిందే. అయితే నేను ఇంకొకటి చెప్తాను. కొంతమంది ప్రతిదీ తనే చేసేస్తూ ఉంటారు, భర్తను ఎందులోకి రానివ్వరు. ఈవెన్ అతని తరఫున సొంత అమ్మ నాన్న వచ్చినా కూడా, అమ్మ అన్నం తిన్నావా అని అడిగే ఛాన్స్ కూడా ఇవ్వరు. వై లైక్ దట్? వాళ్ళ అమ్మ నాన్న అడగనివ్వండి, వాళ్ళ అన్నం తిన్నావా అని అడగనీయకుండా నువ్వే అడిగేస్తావు, నువ్వే పెట్టేస్తావు అంటే ఏంటంటే, బిహైండ్ ఆఫ్ దిస్ నేచర్ ఏముంటుందంటే స్వార్థం. లోపల మనకేమీ కనపడదు, బయటదే మనకు కనిపిస్తుంది ఎప్పుడు కూడా కదా. వాళ్ళు ఏంటంటే అంత క్రెడిట్ తనే తీసుకోవాలి, తనకి మంచి పేరు రావాలి. అట్ ద సేమ్ టైం ఏంటంటే, ఒక ఎపిసోడ్లో మాట్లాడుకున్నాం, భర్తని లొంగ తీసుకోవడం ఎలా, ఇది ఒక పాయింట్. నేను ఇది కూడా ఇంక్లూడ్ చేసినట్టు గుర్తు. ఇలా చేస్తే ఏమవుతుందంటే, ఇంకా ఆయన నోట్లో పాలపైకి వేసుకుని కూర్చుంటాడు. నువ్వు అన్నం తినడానికి తప్పితే నీకు నోరు ఇప్పనే ఉదయ్యా నీ భార్య, అన్నీ తనే. అంటే పిచ్చి అమాయకుడు ఒక్కొక్కళ్ళు ఏమనుకుంటారంటే, అబ్బా నా భార్య ఎంత మంచిది, అసలు దేనికి కూడా చెయ్యి కాలు కందనివ్వకుండా తనే అన్నీ చేసేస్తుంది, తనే చూసేస్తుంది. ఇంకా ప్రౌడ్గా చెప్పుకుంటారు, మా అమ్మని నేను అన్నం తిన్నావా అమ్మ అని అడిగే ఛాన్స్ కూడా నాకు ఇవ్వదండి, అంత బాగా చూసుకుంటుంది. దాని వెనక నీకు ఎంత బాధ ఉంది? చాలా బాధ ఉంది నీకు. నువ్వు మీ అమ్మని అన్నం తిన్నావని అడగలేవు, మీ నాన్నని అడగలేవు, మీ అన్నయ్యని అడగలేవు. అన్నీ ఆవిడే అడిగేసి ఆవిడే పెట్టేసి, మీరు అడగబోయే లోపల ఆవిడే మీ ముందే అడిగేస్తుంది. ఇంకా నువ్వేం అడుగుతావు? అత్తయ్య అన్నం పెట్టేస్తా, నా బావగారు అన్నం పెట్టేస్తా, మరిది గారు అన్నం పెట్టేస్తారండి, ఇంకా కూర కావాలా, అన్నయ్య ఇంకొంచెం కూర వేసుకో, లేకపోతే తమ్ముడు ఇంకొంచెం కూర వేసుకో, ఎవరైనా కానీ వాళ్ళ తరఫున, ఆహా మీరు ఇంకొంచెం కూర వేసుకోండి, ఇవిడే అడిగేస్తుంది. నేను చూశాను. ఏంటంటే ఒక మినిట్ కూడా గ్యాప్ ఇవ్వకుండా అన్నీ ఆవిడే. ఎందుకంటే అందరి దృష్టిలో తను మంచి అవ్వాలి, అందరూ తన మాట వినాలి. లోపల ఏమన్నా ఉండనివ్వండి, ఇంకా అనవసరం. దానికి ఖచ్చితంగా లొంగుతారా లేదా? మూడోది చెప్తాను, ఇది నిజంగానే ప్రేమగానే, అది లవ్ మ్యారేజ్ అవనివ్వండి, అరేంజ్డ్ మ్యారేజ్ అవనివ్వండి, ఆ భర్త అన్న ఒక మోజుతోటి, ప్రేమతోటి, కొంతమందికి మోజు ఉంటుంది బాగా. ఇది ఊర్లలో చూస్తాం మనం, మొగుడిని ఒక్క నిమిషం వదిలిపెట్టరు. ఆహా, మొగుడు చుట్టే తిరుగుతారు, వాడిని టాయిలెట్కి తప్పితే ఎక్కడికి పంపరు, కళ్ళ ముందు ఉండాలి. ఆ ఈగలాగా వాడి చుట్టే తిరుగుతూ ఆ ధర్మిలా ఏంటంటే అన్నీ అందిస్తూ ఉంటారు. ఇక వాడిని ఏంటంటే సోమరిపోతం చేయటం. ఇంకా వాడికి అన్నీ తీసుకొచ్చి కాళ్ళ దగ్గర ఇస్తుంటే, ఎందుకు ఆయన కదులుతే నాకు కనపడ్డాము, ఎవరితోన్నా మాట్లాడతాడేమో, ఎక్కడికైనా వెళ్తాడేమో. అంటే ఇది వేరే అమ్మాయిల వైపు చూస్తాడా, అక్రమ సంబంధం పెట్టుకుంటాడా అనేది ఒక్కటే కాదు, ఇక ఎవరితోనైనా మాట్లాడచ్చు. మారిపోతాడేమో, బుద్ధి మారిపోతుందేమో, అది ఆ ఇన్ఫ్లుయెన్స్ నా మీద పడుతుందేమో, లేకపోతే ఎవరన్నా వల్ల వేసేసుకుంటారేమో, ఈ పాయింట్లన్నీ ఉంటాయి అందులో. ఈ కారణాలతోటి ఎప్పుడు కళ్ళ ముందు కనపడాలని చెప్పి అన్నీ అందిస్తూ ఉంటారు. ఆఫీస్కి వెళ్ళినా సరే, చాలా ఈ మధ్య జరుగుతున్నాయి వీడియోస్ చూస్తున్నాం మనం. ఇక్కడ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఆఫీస్కి వెళ్ళే వరకు సెల్ ఫోన్లు, లైవ్ లొకేషన్ పెట్టు, లేకపోతే వీడియోలో నువ్వు నాతో మాట్లాడుతూనే ఉండు. వాడికి విసుగొచ్చి బ్రతుకు మీద విరక్తి కలుగుతుంది అనమాట. ప్రతిరోజు ఆ రకంగా తను బ్రతకాలంటే ఒకరోజు 2 రోజులు, కొత్త మోజులో 4 రోజులు చేయగలుగుతాడు. తర్వాత బొమ్మ కాదు కదా, మనిషి కదా. అతనికి ఎన్నో ఉంటాయి, ఆఫీస్కి త్వరగా వెళ్ళాలి, ఆఫీస్లో ఎంతోమందితో మాట్లాడాలి, వర్క్లో ఇన్వాల్వ్ అవ్వాలి, మధ్యలో లేవాలి, అటు ఇటు ఎన్నో ఉంటాయి బయట ఆఫీస్కి వెళ్ళిన తర్వాత. ఆడవాళ్ళకైనా సరే, ఆడవాళ్ళని ఇదే రకంగా వేధించే మగవాళ్ళు కూడా ఉన్నారు. సరే ఓకే, ఈ మగవాళ్ళు ఆఫీస్కి ఎట్లాగొట్లా వెళ్ళి ఎట్లాగొట్లా ఉద్యోగం చేసి బ్రతుకు జీవుడా అనుకుంటే, ఇంటికి రాగానే మళ్ళీ టార్చర్ మొదలు, కదలనివ్వదు.
టీవీ చూస్తుంటే కూడా అదెందుకు ఇదెందుకు వదలదు, ఒక్క నిమిషం కూడా వదలదు. ఏంటంటే అది ఏమనంటే మీరంటే నాకు ప్రేమ అండి, నేను వదిలి ఉండలేనండి అంటారు. నిజం అనుకుంటాడు అమాయకుడు. కొంతకాలానికి తెలుస్తుందిలే, తెలిసే లోపల సంగతి నేను చెప్తున్నాను. అలా అనటం వల్ల కూర్చుని చేయించుకోవడానికి అంటే 2 కేటగిరీస్, ఒకటి విసుగొచ్చి ఎదురు తిరుగుతారు, రెండోది ఏంటంటే అన్నీ నాకు జరుగుతున్నాయిగా నాకు సోమర్తనం వచ్చేస్తుంది, కూర్చుని అది తీసుకురా ఇది తీసుకురా అంటాడు. కొంతకాలానికి అలవాటు పడిపోతాడు ఆ లైఫ్కి. ఆఫీస్కి మాత్రమే ఒక రోబోలాగా వెళ్ళి వస్తూ ఉంటాడు, ఇంటికి రాగానే భార్య అన్నీ ఎంగేజ్ చేసేస్తూ ఉంటుంది, మాట్లాడనివ్వదు, అన్నీ ఇచ్చేస్తుంటుంది. పెన్సిల్ కావాలన్నా, పెన్ను కావాలన్నా, బుక్ కావాలన్నా, కళ్ళజోడు కావాలన్నా, ఫోన్ కావాలన్నా, రిమోట్ కావాలన్నా, ఈవెన్ రిమోట్ ఛానల్ మార్చాలన్నా నేను మారుస్తాను. అంటే కొంతకాలానికి ఆవిడకి కూడా ఆ బిహేవియర్ అలవాటు అయిపోతుంది, ఇతనికి అలవాటు అయిపోతుంది. ఎలా అంటే ఆవిడకేమో చచ్చేంత ప్రేమలాగాను, ఇతనికేమో చచ్చేంత సోమరితనంగాను అలవాటైపోతుంది. అంటే మేడం ఇప్పుడు ఒక విషయం చెప్పండి, ఇప్పుడు అంటే ఇలా చూడడం వల్ల ఆమెకి సంతోషమా, మరి లైఫ్ లో ఏమన్నా మళ్ళీ బాధ కూడా ఉంటుందా, బాధపడాల్సిన అవసరం ఉంటుందా ఇంత ఇలా సెక్యూర్ గా చూడడం వల్ల, ఇలాంటి పనులు చేయడం వల్ల? ఫస్ట్ అవసరం, అతను ఎటు వెళ్ళకూడదు, ఎవరితో మాట్లాడకూడదు, నాతోనే మాట్లాడాలి, నా దగ్గరే ఉండాలి, ఎవరితో మాట్లాడకూడదు, ఎటు వెళ్ళిపోతాడేమో, అదేంటి స్వార్థం, అది అవసరం తనకి, ఆ అవసరంతో కమిట్ అవుతుంది. ఈ రకంగా కొంతకాలానికి ఒక 10-20 ఏళ్ళు కాపురం చేసేటప్పటికి నిజంగానే ఆవిడకి ప్రేమ వచ్చేసేయచ్చు, ఇతనికి ఏమొచ్చేస్తుంది, సోమర్తనం వచ్చేస్తాను. ఆవిడేదో ఇంత లావు అయిపోతాడు, అడ్డంగా పడి ఉంటే అప్పుడు ఆవిడకి సంతోషం, ఆమె ఇంకెవరు చూడరులే అని కూడా ప్రశాంతంగా ఉండలేదు. ఆ తయారు చేసింది తనే, తర్వాత మళ్ళీ బాధపడడం కూడా. ఏదన్నా రోగాలు వస్తాయి, అప్పుడు ఎవరు చూడాలి, తనే మోసుకుని తీసుకెళ్ళాలి, హాస్పిటల్కి తీసుకెళ్ళగలదా? ఇప్పుడు అన్ని విధాల బ్రహ్మాండమైన డబ్బు, దశకం, కార్లు, నౌకర్లు, చాకర్లు ఉంటే డబ్బు బారేసి నువ్వేమైనా చేసుకోగలవు. నువ్వు ఒక నార్మల్ హౌస్ వైఫ్, ఒక మిడిల్ క్లాసో లోయర్ మిడిల్ క్లాసో అనుకుందాం, అవి ఏం చేస్తావు అతన్ని, నువ్వు ఏం చేయలేవు. అతనికి నువ్వు పోషించుకుంటూ ఇంట్లో ఇంకా బయటికి కూడా కదలలేని ఒబేస్ వచ్చేసింది అనుకోండి. మనం చూస్తున్నాం కొన్ని, ఒక అతనికి అన్ఎక్స్పెక్టెడ్గా యాక్సిడెంట్ అయితే కాళ్ళు పోతే ఆ అమ్మాయి ఆ మంచంలో పెట్టుకుని ఉద్యోగం చేయలేక, ఇంట్లో ఉండలేక నరకం అనుభవిస్తుంది. అంటే అతి ప్రేమైనా సరే, అతి అనుమానమైనా సరే, లేకపోతే అతి త్యాగమైనా సరే, ఏ రకంగా చూసుకున్నా సరే స్త్రీకి నష్టమే. అందుకే ఏనాడో పెట్టారు, బండికి 2 చక్రాలు లాంటి వాళ్ళు భార్యాభర్తలు, ఏ ఒక్క చక్రం సరిగ్గా లేకపోయినా ఒక చక్రంతో బండి నడవదు, నడిచిన ఒక 4 అడుగులు వెళ్ళి పడిపోతుంది పక్కకి. బండిలో మనుషులు పడిపోతారు, అన్నీ పడిపోతాయి. కాబట్టి ఎప్పుడు కరెక్ట్గా సమానంగా బండిని నడుపుకుంటూ వెళ్ళాలి భార్యాభర్తలు. ఎవరు ఎక్కువ తక్కువ, బండికి 2 చక్రాలు సమానమైనప్పుడు ఇద్దరు సమానంగా లాగాలి దాన్ని. ఎవరు ఎక్కువ ఉందండి ఇందులో? ఇప్పుడు ఇద్దరం కలిసి పిల్లల్ని కంటాం, ఇద్దరం కలిసి ఇంట్లో బరువు బాధ్యతలన్నీ మోస్తాం, అన్నీ సమానమే. అలాంటప్పుడు బ్యాలెన్స్గా 2 వెళ్తూ ఉండాలి. నీ ఎక్కువ నా తక్కువ, నా ఎక్కువ నీ తక్కువ ఏమీ లేదు ఇక్కడ. ఈ గొడవలు కానీ ఇలాంటివి కానీ ఇవన్నీ అతి ప్రేమలు, అతి స్వార్థాలు, ఇవన్నీ కూడా బాధలకే దారి, నాశనానికే. అది అందుకని అతి ఏది కూడా పనికిరాదని చెప్తారు చూడండి. అంటే కొంతమంది మేడం ఇప్పుడు మీరు అన్నట్టుగా చూస్తే అంటే హస్బెండ్స్ని అంటే దద్దమ్మలను చేసేసి మేమే మొత్తం ఏలాలి అని అనుకుంటారు, కానీ ఫైనల్గా చూసుకుంటే మళ్ళీ వీళ్ళకే చెడుతుంది అక్కడ. ఇంకొకటి కూడా వస్తుంది, నేను ఇందాక చెప్పాను 2 రకాలు, ఒకటి లొంగిపోతారు, ఒకటి తిరగబడతారు. ఆ తిరగబడే వాళ్ళు ఏం చేస్తారు తెలుసా, సమయం దొరికితే పబ్లిక్ ఇన్సల్ట్ చేస్తారు భార్యని, ఖచ్చితంగా గాలి ఇస్తుంటారు, సెటైర్లు వేస్తుంటారు, పంచులు అంటే ఇంకేం అనలేక అలాగా వేసి జోకులు కానీ పంచులు కానీ వాళ్ళ కోపాన్ని కసిని తీర్చుకోవడానికి ప్రయత్నిస్తారు. అది బాగుంటుందా నలుగురిలో? ఇప్పుడు ఊరికే చెప్తున్నారనుకోండి, ఈయనకి కాలుతుంటుంది లోపల, ఏం చేయాలి, చెప్పావులే బా నీ మాట ఎవరు వింటారులే, చెప్పావులే కాసేపు నోరు మూసుకోరాదు, ఇలా అంటుంటే ఆవిడ పరువు బాధా. సో మేడం ఫైనల్గా భర్తల కోసం అంటే అది ప్రేమో అనుమానమో ఇంకా సెక్యూర్ ఏదని అనుకుందాం, భర్తల కోసం కొన్ని పనులు చేసే భార్యలు జీవితాంతం అంటే బాధపడాల్సినటువంటి పరిణామాలు వస్తాయి అంటే కొన్ని చెప్తారా మేడం ఏమన్నా? ఇప్పుడు చెప్పే ఫ్యామిలీ అసలు ఇందాక చెప్పినట్టు అతని తరఫు ఫ్యామిలీ ఉందనుకోండి, తెలియకుండానే అతను డిటాచ్ అయిపోతుంటాడు ఫ్యామిలీ నుంచి. అంతే కదా, అమ్మ ఎలా ఉన్నావు, అమ్మ అన్నం తిన్నావా అనే ఛాన్స్ కూడా ఇవ్వకుండా నీడలాగా వెంటాడి ఉంటే వాళ్ళిద్దరి మధ్యన ఒక బంధము, ఒక ప్రైవసీ ఇవో ఉంటాయి వాళ్ళ తరఫు, అవన్నీ పోవా. అలాగే అమ్మాయి తరఫున కూడా అమ్మాయిల్ని హింసించే అబ్బాయిలు కూడా ఉన్నారు, ఏ తరంలోనైనా ఉన్నారు. కాబట్టి అసలు అలా వద్దు. ఇప్పుడు యాజ్ ఇట్ ఈజ్గా యాక్సెప్ట్ చేయాలి అదర్ పర్సన్ని. ఇప్పుడు లైఫ్ అంతా కలిసి ఉండాలి, నువ్వు ఎంత కాపలా కాస్తావు?
ఇది ఒక్కటే కాదు, అతిగా త్యాగాలు చేయడం, ఆయనకి ఏది కావాలంటే అది పట్టుకొచ్చేసేయడం, అతను ఎక్కడిది అని అడగకపోవడం, అది విసుగు కూడా వస్తుంది కదా మేడం. చాలా అది చివరికి నరకమే సృష్టిస్తుంది. అంత ప్రేమించు అంత ఎంబడబడుతున్నా ఒకసారి విసుక్కుంటాడు హస్బెండ్, ఎందుకు నా ఎంబడబడతావు, ఎంతసేపు నీ ముందు మరి ఉండాలంటావు. ప్రైవసీ కావద్దా, కొంచెం ప్రశాంతంగా గాలి కూడా పీల్చుకోనిపోతే ఎలా? Yes. అలా చేయకూడదు. ఇప్పుడు ఒక పర్సనల్ లైఫ్ ఉంటుంది, దాన్ని కొంచెం వదిలిపెడితేనే తిరిగి మన దగ్గరికే వస్తారు. Yes. అరే నేను ఇంతసేపు అయింది ఇక్కడికి వచ్చి, తను ఫీల్ అవుతుందేమో, వెళ్దాం. అలాగ అబ్బాయి అనుకోవాలి, అమ్మాయి కూడా అనుకోవాలి. ఇద్దరు సేమ్, ఇద్దరికి చెప్తున్నా నేను. Yes. ఒకళ్ళు గొప్ప ఒకళ్ళు ఇదని కాదు. ఆ అమ్మాయి అలా చేస్తే భర్త అలా అనుకోవాలి, ఆ భర్త అలా చేస్తే అమ్మాయి అలా అనుకోవాలి. కానీ వదిలిపెట్టండి కాసేపు. వదిలిపెడితే ఏం ద్రోహం చేయనివ్వండి. ఆ పాపం కూడా వాళ్ళనే పట్టుకుని పీకుతుంది. ఏం ద్రోహం చేస్తారు, ఏం అన్యాయం చేస్తారు, చేయనివ్వండి. తిరిగి నీ దగ్గరికే వస్తారు కదా. చాలామంది అంటారు, ఎప్పుడు చూసినా మొగుడిని కొంగు పట్టుకుని పెట్టుకుని నా మొగుడు నాకే సొంతం అనుకుంటే ఎట్లా అంటారు. నా మొగుడు నాకు సొంతం కాకపోతే పక్కింటి ఆవిడకి నీకు సొంతం ఎలా అవుతాడు? అది ఎవరు అవునన్నా కాదన్నా ఎవరి మొగుడు వాళ్ళకే సొంతం. అది ఎక్కడికి పోడు. తిరిగి అర్ధరాత్రి అయినా సరే ఇంటికే వస్తాడు. ఎవరినైనా ఉంచుకున్నా, కీపుని పెట్టుకున్నా, అక్రమ సంబంధం ఉన్నా వాడు ఇంటికే వస్తాడు. ఎందుకు? సమాజం హర్షించదు వాడు అక్కడ ఉంటే కదా. ఈ బంధానికే గౌరవం, దీనికే విలువ, అంతే కదా. కాబట్టి కంగారు పడకండి లేడీస్, కంగారు పడద్దు. శుభ్రంగా అన్నీ బాగానే నడుస్తే నడవనివ్వండి. మీరు అనవసరంగా అనుమానపు దారులు ఇచ్చి అనుమానపు అవకాశాలు ఇచ్చారంటే అది అలా అయిపోతుంది. చివరికి బాధపడాల్సింది మనమే బాధపడాలి. ప్రతి ఒక్క స్త్రీ ఇంట్లో బాధపడుతూనే ఉంటుంది. ఎంత మహా ఆడవాళ్ళకు కూడా తప్పలేదు ఇవన్నీ కూడా. అవి సంసారం, అది సంసారం. బయట ఉద్యోగం చేయాల్సి బయటకు వచ్చి మన వృత్తిపరంగా మనం ఏం చేస్తున్నామో దానికి ధర్మం, దానికి చేయాల్సిందే న్యాయం. ఇంట్లో ఆ న్యాయం దానికి అక్కడ చేయాల్సిందే. రెండింటినీ మనం బ్యాలెన్స్ చేసుకోలేదు. శక్తి మనకు ఆ దేవుడు ఇచ్చాడు, అది ఆడవాళ్ళకే సాధ్యం. నేను అమ్మాయిగా పుట్టడం, ఆడదానిగా పుట్టడం చాలా ప్రౌడ్ ఫీల్ అవుతాను నేను. థ్యాంక్ యూ.